రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. ధనుసు లగ్నం వారి కనుక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏంటి, జాతకరీత్యా వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ అని చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా, జన్మ రాశి వేరు, జన్మ లగ్నం వేరు. ఎందుచేత అంటే జన్మ రాశి అనేటువంటిది చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన రాశిగా మిమ్మల్ని గుర్తించి దానికి సంబంధించి మాస ఫలితములు, వార ఫలితములు, వార్షిక ఫలితములు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ లగ్నం వచ్చేసి అంతర్గత జాతకానికి చాలా మూలమైనటువంటిది. అంటే మీ పుట్టినటువంటి సమయానికి సూర్య ప్రమాణానికి ఆధారంగా ఈ యొక్క లగ్నం అనేటువంటిది వస్తుంది. ఆ లగ్నాన్ని చూసి మీ యొక్క గుణగణాలు, మీ యొక్క జీవిత చక్రము, మీ యొక్క నవాంశ, దశాంశ, ప్రతి అన్ని ఏ చక్రం అయినా సరే లగ్నం మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం లగ్నం ఆధారంగా ఎవరు ఎలా ఉంటారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరికి ఎలాంటి దశలు యోగిస్తాయి, ఎలాంటి దశల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలు తెలుసుకునే భాగంగా ఇప్పుడు ధనస్సు రాశిలో ఉన్నాము. సో ధనస్సు రాశి తీసుకుంటే ధనస్సు రాశికి అధిపతి గురుడు అవుతాడు. సో ఇక్కడ గురుడు లగ్న చతుర్థాధిపతి కాబట్టి వీళ్ళకి గురుడు సహజ మహారాజయోగ కారకుడు. ఎంతోమంది వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని, ఎంతోమంది ధనవంతులని, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళని, ఎంతోమంది కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళని, ఎంతోమంది సినిమా డిస్ట్రిబ్యూటర్లని, ఎంతోమంది ఫిలిం ప్రొడ్యూసర్లని, ఎంతోమంది లగ్జరీగా బ్రతికేటువంటి వాళ్ళని, ఎంతోమంది ఇంకా మనం పెద్దవాళ్ళు అనేటువంటి ట్యాగ్లైన్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళందరినీ కూడా ఈ ధనుర్లగ్నంలోనూ మీనలగ్నంలో చూడొచ్చు. కానీ మీనలగ్న జాతకులు సగం అర్ధ జీవితంలో వైరాగ్యానికి వెళ్ళిపోతారు. కానీ ధనస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంపూర్ణమైన ధనవంతులుగా, భోగవంతులుగా, భోగమైన జీవితాన్ని దాన ధర్మములు చేస్తూ గడుపుతారు. చూడ్డానికి చాలా అందంగా, ఒక రాయల్ లుక్తో, ఒక రాజసంగా, ఒక టీవీగా ఈ యొక్క ధనుర్లగ్న జాతకులు కనబడతారు. ఫెయిర్ కలర్ ఉంటుంది వాళ్ళకి, మంచి హైట్ వెయిట్ ఉంటారు, చూడడానికి ముఖంలో కూడా మంచి వర్చస్సు ఉంటుంది, బ్రహ్మవర్చస్సు ఉంటుంది. అయితే వీళ్ళు జీవితంలో ఎదగాలి అనుకుంటే లౌక్యం నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజల మనుషులు. పొలిటికల్ కెరీర్ కూడా ధనుర్లగ్న జాతకులకి ఖచ్చితంగా ఉంటుంది. పబ్లిక్ డొమైన్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు తొందరగా ధనుర్లగ్న జాతకులు. ఉదాహరణకి వీళ్ళ జాతకంలో, ఈ యొక్క ధనుర్లగ్న జాతకంలో కనుక లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురుడు ఏ చతుర్థ స్థానంలోనో లేకపోతే ఏ అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి. లగ్న చతుర్థాధిపతి అష్టమ స్థానంలో, అష్టమ స్థానం అంటే కర్కాటకము ఉచ్చస్థితి అవుతుంది. సో ఎప్పుడైతే ఉచ్చస్థితి అష్టమం అవుతుందో సక్సెస్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. అష్టమ స్థానం అంటే చాలా పెద్దది, బిగ్ అని అర్థం. అష్టమ స్థానము భాగ్యం. అష్టమ స్థానంలో ఏ శుక్రుడు పడ్డాడు అనుకోండి, విపరీతమైన భోగాన్ని అనుభవిస్తాడని అర్థం. అష్టమ స్థానంలో గురుడు పడితే అది ఆ గురుడు యొక్క ప్లేస్మెంట్ బాగుంటే, లగ్న చతుర్థాధిపతి యోగకారకుడు కాబట్టి విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదిస్తాడు, పెద్ద సక్సెస్ని చూస్తాడు జీవితంలో. ఇలాంటి యోగమే అమితాబ్ బచ్చన్కి ఉంటుంది. సో అమితాబ్ బచ్చన్ గారికి సేమ్ యోగం ఉంటుంది. అయితే ఇలాంటి జాతకులకి విద్య అనేది అంత తొందరగా రాదు. విద్య విషయంలో కాస్త డల్గానే ఉంటారు. కానీ ప్రపంచ జ్ఞానం అపారంగా ఉంటుంది, లౌక్యం విశేషంగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడి వరకు తెంచాలి, ఎక్కడి వరకు తుంచాలి, ప్రతి విషయాలు వీళ్ళకి బాగా తెలుసు. బయట జ్ఞానం చాలా ఎక్కువ. సో విద్య లేదు అని ధనుర్లగ్న జాతకులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, బెంగపెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి కనుక ధనుర్లగ్నం అయితే వాళ్ళ జాతకం చూపించండి. వాళ్ళ జాతకంలో కనుక గురుడు కనుక ఎక్సలెంట్గా ఉన్నాడంటే విద్య రాకపోయినా మీరేమి కంగారు పడద్దు, వాళ్ళ జీవితంలో బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక చెప్పాలంటే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కాబట్టి సంతానంలో వీళ్ళకి పుట్టినటువంటి సంతానం వీళ్ళకంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి సంతానము, లేదా వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత ధనుర్లగ్న జాతకులకి సంతానం కలిగిన తర్వాత వీళ్ళ జాతకంలో రాజయోగం పడుతుంది. సో రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఎందుకనంటే అందులోనూ మగ సంతానం అండి. 5th హౌస్ ఇక్కడ వీళ్ళకి మేషం అవుతుంది. అదే స్థానంలో రవి ఉచ్చస్థితి పడతాడు, కుజుడు స్వక్షేత్రం పడతాడు. ఒక రాజకీయ భవిష్యత్ అనేటువంటిది మగ సంతానం కనుక కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అనుకోండి, మగ సంతానం 1వ పాదంలో వీళ్ళకి అపారమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఆడవాళ్ళు భరణి నక్షత్రంలో జన్మిస్తే వీళ్ళకి అపారమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతలు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, రుచక మహాపురుష యోగం అంటే సర్వీస్ చేసేటువంటి యోగం అది.
అంటే అపారంగా ఉంటుంది. రవి, కుజుడు ఎప్పుడైతే కలిసారో అదొక కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నటువంటి యోగం అండి. రుచక మహాపురుష యోగం అంటే కుజుడికి సంబంధించింది. రవి, కుజులు కలిసినటువంటి యోగము కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నది. విరాట్ కోహ్లీకి ఈ యోగం ఉంటుంది. రవి, కుజులు కలిసినటువంటి యోగము చాలా గొప్ప యోగం అండి అది. అది వీళ్ళ కనుక ఉన్నట్లయితే జాతకంలో వీళ్ళు ఏ విషయాన్నైనా చాలా స్పోర్టివ్‌గా చాలా ఎంత ఛాలెంజ్‌నైనా సరే ఈజీగా ఛేదించేస్తారు. సో, ఆ రకంగా వీళ్ళ జీవితం ఉంటుంది. అయితే వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏమిటనంటే ముఖ్యంగా చెప్పాలంటే మగవాళ్ళకైతే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రొడక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి. సంతాన సమస్యలొస్తాయి. తరువాత ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. ధనుర్లగ్న జాతకులు ఆడవాళ్ళ జోలికి వెళ్లారంటే ధన నష్టం కలుగుతుంది. పరువు నష్టం కలుగుతుంది. మొత్తం అన్నీ కూడా నష్టపోతారు. అదే విధంగా వీళ్ళ వ్యసనాలనేవి ఎక్కువ అలవాటుంటాయి. వ్యసనపరులైపోతారు. అంటే మద్యం అవ్వచ్చు, జూదం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఏ అలవాటైనా ఎలక్ట్రానిక్స్ అడిక్ట్ అయిపోయినా సరే అది కూడా ఒక జూదమే. అంటే అది కూడా ఒక వ్యసనమే. ఈ అలవాట్లనేటువంటివి తగ్గించుకుంటే గనక వీళ్ళకి అద్భుతమైన కెరీర్ ఉంటుంది. డబ్బు లక్ష్మీదేవి ధనుర్లగ్న జాతకులకి రాను అని చెప్పదండి. వీళ్ళ ప్రయత్నం చేయాలి అంతే గాని విపరీతమైన డబ్బుని చూస్తారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఇదే లగ్నంలో ఉంటారండి. అయితే ఇక సప్తమ, దశమాధిపతి బుధుడు కాబట్టి జనరల్‌గా వీళ్ళకి ధనుర్లగ్న జాతకులకి 2 మ్యారేజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ద్వికళత్ర యోగము అంటారు. అంటే బంధురికం నుంచి, బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి సంబంధం కానీ, లేదా సెకండ్ వచ్చేసి లవ్ మ్యారేజ్ కానీ అయ్యేటువంటి అవకాశాలుంటాయి ఎక్కువగా. సో, ఇండివిడ్యువల్ జాతకంలో కానీ ఏవైనా సరే మార్పులు, చేర్పులుంటే ఖచ్చితంగా ఈ యోగం పోయే అవకాశం ఉంటుంది. కానీ ఒరిజినల్‌గా ఖచ్చితంగా ధనుర్లగ్న జాతకులకి ద్వికళత్ర యోగం ఉంటుంది. అది తప్పు కాదు. ఇది జ్యోతిష శాస్త్రపరంగా ద్వికళత్ర యోగానికి ఒక సెపరేట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ద్వికళత్ర యోగము అనంటే 2 పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి యోగము. ఆ యోగము సప్తమ, దశమాధిపతి ఈ ధనుర్లగ్న జాతకులుగా అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆ యోగం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా సరే. సో, బంధురికం నుంచి చుట్టాలు ఎక్కడి నుంచి దూర బంధువులైనా ఎవరైనా సరే మేనరికము, బావ వీళ్ళకి సంబంధించిన సంబంధం మొదటి సంబంధం అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ సంబంధము ఇంకా ఇష్టమైన వ్యక్తులు గానీ ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండివిడ్యువల్ జాతకం మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇక చూస్తే అష్టమ స్థానము చంద్రుడు కాబట్టి వీళ్ళ మానసిక ఒత్తిడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన టెన్షన్స్ అండి. అంటే ఉదాహరణకి డబ్బులున్న వాళ్ళకి ఎలాగో టెన్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళకి ఆ టెన్షన్స్ అనే చెప్పాలి. అదేవిధంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. ఎప్పుడు మిడ్ ఏజ్ దాటిన తర్వాత 45 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఆ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యాధిపతి ఎప్పుడైతే రవి అవుతాడో తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిని వారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని కొనసాగించడము. అంటే ఉదాహరణకి నేను మొదట్లోనే చెప్పానండి. వీళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు ప్రజల మనుషులని. సో, తండ్రిని మించినటువంటి మనుషులుగా, తండ్రి యొక్క వంశాన్ని కొనసాగించేటువంటి మనుషులుగా, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులను పెంచేటువంటి మనుషులుగా వీళ్ళ యొక్క జాతకం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా లాభాధిపతి 6th అండ్ 11th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిందేంటంటే వీళ్ళు శుక్రుడి యొక్క సంబంధించిన పూజలు ఏమో జరిపించుకోవాలి. ఎందుకనంటే 6th అండ్ 11th లార్డ్ శుక్రుడు అవుతాడండి. 2 కూడా పాపస్థానాలే. ఈ పాపస్థానానికి అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఆడవాళ్ళు మరలా చెప్తున్నానండి, ఆడవాళ్ళ విషయంలో ధనుర్లగ్న జాతకులు చాలా జాగ్రత్త. మోసపోతారు. ఒక రకంగా అప్రోచ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఇంకొక రకంగా అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. ఈ విషయం మాత్రము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జూదంలోనూ, వ్యసనాల్లోనూ, ఆడవాళ్ళ విషయంలోనూ మీరు విపరీతంగా నష్టపోతారు జీవితంలో. శుక్రుడికి సంబంధించినటువంటి హోమములు చేయండి. శ్యామలాదేవికి కానీ, కమలాత్మిక అమ్మవారికి కానీ పూజ చేయడం కానీ, హోమం చేయడం కానీ, శుక్రుడికి సంబంధించిన పూజా విధానం చేయడం కానీ చేస్తే మీకు అపారమైన అదృష్టం కలిసొస్తుంది. ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్‌లో బయటికి రాకుండా, ఇబ్బంది పడకుండా ఉంటారు. అయితే వీళ్ళకి గురు మహాదశ. ఈ గురు మహాదశ 16 సంవత్సరాలు చాలా యోగిస్తుందండి. ఎప్పుడైతే వీళ్ళ జాతకంలో గురు మహాదశ కానీ, గురుడు యొక్క అంతర్దశ కానీ వస్తుందో అది వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎప్పుడైతే వీళ్ళ జాతకంలో చంద్రుడి యొక్క అంతర్దశ వస్తుందో, చంద్రుడి యొక్క మహాదశ వస్తుందో అది వీళ్ళు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా డౌన్‌ఫాల్ అయ్యేటువంటి దశ అని చెప్పాలి. చంద్రుడి యొక్క మహాదశలోను, అంతర్దశలోను చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు మహాదశలో రిస్క్ తీసుకోవాలి. గురు మహాదశలో
గురుడు కనుక ఎక్సలెంట్గా ఉంటే ఏ పనైనా సరే చాకచక్యంగా చేసేటువంటి ఎనర్జీ వీళ్ళకి వస్తుంది. ఆటోమేటిక్గా వీళ్ళే ఒక దూకుడుగా ఒక అడుగు వేసేస్తారు. అక్కడి నుంచి జీవితం టర్న్ అయిపోతుంది. సో ఆ రకమైనటువంటి జీవితం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ జాతకం చూసుకునే ఒక ముందడుగు వేయాలి. ఎవరైనా తెలుసో తెలియకో వ్యాపారాలలో ఉండి ఆర్థిక నష్టాలు కనుక చూస్తూ ఉంటే దానికంటూ ఒక సొల్యూషన్ మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా బ్లూ ప్రింట్ అండి. ఈ లగ్న జాతకులు ఈ రకంగానే ఉంటారు. కొద్దిగా పైన అవ్వచ్చు, కింద అవ్వచ్చు. ఇండివిజువల్ జాతకం చూసిన తరువాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని, రుణ బాధలని, గృహయోగాన్ని, వైవాహిక జీవితాన్ని, సంతాన సమస్యని, మానసిక ఒత్తిడులని ప్రతి దాన్ని కూడా గమనించి ఒక పరిష్కారం చెప్పడం వల్ల, ఒక పరిహారం చెప్పడం వల్ల అది ఏమిటి అనంటే జాతకం ద్వారా ఆధారపడి ఉంటుంది. బేసిక్‌గా చెప్పాలంటే శివారాధన, పాశుపతపూర్వక మహాలింగార్చన చేస్తే అపారమైన అదృష్టం కలిసొస్తుంది. అయితే వీళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఒక గ్రహం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. ఆ టర్నింగ్ పాయింట్ ఒక గ్రహం నుంచే ఉద్భవిస్తుంది. అది ఏ గ్రహమో తెలుసుకొని దాన్ని కనుక పూజలు చేస్తే ఎవ్వరి జీవితంలో అయినా సక్సెస్ వస్తుంది. అది తెలియకే చాలామంది ఆగిపోతుంటారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మాది ఈ లగ్నము, మాకు లగ్నం ఏంటో తెలుసు అనుకునే వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి మా లగ్నం ఏంటో అని తెలియదు ఉంటుంటారు. జాతక రీత్యా లగ్నం బేస్ చేసుకుని మనకి ఏ విధంగా ఉండబోతుందని చెప్తూ ఉంటుంటారు. మీరు కనుక ఉమాదేవరకొండ గారిని ఒకసారి కలిసి మా జీవితానికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, సంతానానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అది అంతర్గత జాతకం చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా జాతక రీత్యా ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటే డెఫినెట్గా కలవచ్చు. కింద స్క్రోల్ కాంటాక్ట్ చేస్తే ఆయన టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.